వచ్చేసా నేను మళ్ళీ వచ్చేసా పార్ట్ 2తో. పార్ట్ 1 చూసారా? బెండకాయ కర్రీ వంకాయ కుర్మా చేసాం కదా. సో ఇదేంటంటే ఇవాళ స్పెషల్ వెజిటబుల్ బిర్యానీ విత్ స్పెషల్ అంటే నాయగ్రా కర్రీ పాయింట్ వారి స్పెషల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము అండ్ టేస్ట్ కూడా చేద్దాము. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. మొన్న అసలు బెండకాయ కర్రీకి అయితే ఎన్ని వ్యూస్, సూపర్ హిట్. అండ్ ఇది అగైన్ హిట్. సో ఇవాళ చూస్తున్నాం మనం వీరి స్పెషల్ది. అండ్ ఐ థింక్ మీకు బాగా నచ్చింది, మీరు ఇంట్లో చేశారు. అండ్ ఈ కర్రీ పాయింట్ ఎక్కడ ఉందంటే నన్ను అందరూ అడుగుతున్నారు. నేను డెఫినెట్గా వాళ్ళ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. సో దట్ యూ కెన్ ఆర్డర్ సంథింగ్. అండ్ లొకేషన్ కూడా షేర్ చేస్తాను నేను, ఇది ఎక్కడ ఉంది అని లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో దట్ ఈ క్యాటరింగ్ సర్వీసెస్ని మీరు యూజ్ చేయొచ్చు. అండ్ మీకు కర్రీ పాయింట్ కావాలంటే, కర్రీస్ కావాలంటే ఇమీడియట్గా వచ్చి కొనుక్కోవచ్చు. అండ్ లెట్స్ డూ. సో వెల్కమ్ బ్యాక్. మనము సక్సెస్ఫుల్గా ఏమేమి కర్రీస్ చేసాం? బెండకాయ కర్రీ, వంకాయ కుర్మా అదిరిపోయింది. బెండకాయ కర్రీ అయితే మా వారి ఫేవరెట్. అది అంటే ఏం లేకుండా సైలా ప్లెయిన్ బెండకాయ చేయవా అని అడుగుతారు. అప్పుడు నేను మీరు చేసింది చేస్తాను, కానీ మీరు చాలా బాగా చేశారు, నాకన్నా బాగా చేశారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి. ఎవరైనా చూడకపోతే కనుక పార్ట్ 1 చూడండి, అది ఇది కంటిన్యూషన్ చేసేస్తున్నాం. అండ్ చలో లెట్స్ డూ చికెన్ కర్రీ ఇన్ అనురాధ గారి స్టైల్, నాయగరా క్యాటరర్స్ వారి స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ. ఇప్పుడు ఎంత చికెన్ వండుతున్నాం? 1 కేజీ. వారికి అసలు నిజానికి రిక్వైర్మెంట్ చాలా ఉందంట. 1 కేజీ చికెన్ వండితే మీకు చూడటానికి ఈజీ ఉంటుందని చెప్పి వాళ్ళ 1 కేజీ తెప్పించుకున్నారు. ఎనీథింగ్ ఫర్ సైలాస్ కిచెన్, ఆల్ ఎవ్రీవన్. ఒక 100 ml ఆఫ్ ఆయిల్ వేశారు. వాళ్ళు ఎక్కడ ఇంగ్రీడియంట్స్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదండి. ఐ కెన్ క్లియర్లీ సీ దట్. మీ వదిన గారు ఎవరో ఉన్నారు ఇందాక నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అన్ని పార్టిసిపేట్ చేస్తారు. రామ్మనొచ్చు కదా, సెపరేట్ చేద్దామా? మీరు ఒక స్పెషల్ డిష్ చేసి చూపిస్తారా? యా, చాలా బాగా చేస్తారు మేడం. దట్స్ గ్రేట్. ఫ్రూట్ సలాడ్ అయితే ఎక్సలెంట్ మేడం. ఫ్రూట్ సలాడ్ అంట. కీప్ వెయిటింగ్, చేద్దాం. పేరు మేడం పేరు? వసంత గారు. ఆనియన్ వేద్దాం. ఓకే, 1 కప్పు ఆనియన్ మీడియం సైజ్ది ఒక్కటి చాలండి. నేను చెప్తా ఉంటాను కదా మీకు, గ్రేవీ కోసం ఎక్కువ ఆనియన్స్ వేయొద్దు, కర్రీ టేస్ట్ పాడైపోతుంది. చూడండి కర్రీ పాయింట్లు కూడా అలాగే చేస్తున్నారు. ఒక 4-5 పచ్చిమిరపకాయలు. మీరే 1 టీ స్పూన్ సాల్ట్. ఆయిల్లోనే సాల్ట్ వేస్తున్నారు చూసారా? ఎవరి స్టైల్ వాళ్ళదండి. నిజానికి ఎందులో ఏ టేస్ట్ దాగుందో తెలియదు. పసుపు 1 టీ స్పూన్ ఫుల్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు. కొంచెం రెడ్గా వచ్చాక ఇందాక చికెన్లో పైన నల్లగా అవుతుందని కొంచెం పసుపు చల్లాను. ఇట్స్ ఎ టిప్ అండి. చికెన్ కనుక మనకి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలనుకున్నప్పుడు పసుపు రాసి పెట్టుకుంటే నల్లగా అవ్వదు. అండ్ ఫ్రై కూడా మంచిగా అవుతుంది. ఇది ఎంతసేపు వేగాలి? ఏం లేదు మేడం, ఒక 5 minutes కూడా కాదు. హైలో ఉందండి స్టవ్ అయితే. చికెన్ వేసేసి కడిగి పెట్టేసినాం. చికెన్ హైలో, ఫ్లేమ్ హైలో ఉంది. కొంచెం ఒక 2 నిమిషాలు కొంచెం తగ్గించి ఇప్పుడు సిమ్ చేశాను, మూత పెడదాం. 2 నిమిషాలు, 2 minutes. 2 minutes అయింది. చికెన్లో వాటర్ అనేది లేకుండా ఉంది. 2 minutes మనం అట్లా సిమ్లో పెట్టినా కానీ మంట ఎక్కువ ఉంది కాబట్టి మంచిగా వాటర్ గుంజేస్తుంది. మీకు క్యాటరింగ్ సర్వీస్ కాబట్టి మీకు ఎక్కువ ఇస్తారేమో. మాకు 1 కేజీ కింద చికెన్ ఇచ్చినట్టు అనిపించదే. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఓకే, 3 టీ స్పూన్స్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో అల్లం వెల్లుల్లి క్వాంటిటీ ఎట్లా తీసుకుంటారు మీరు? అంటే ఈక్వల్ అల్లం ఎంత అయితే వెల్లుల్లి అంతే. అండ్ ఏదో పేస్ట్ చేయాలన్నారు కదా దీనిలోకి, మనం చూపించేస్తే ఆ పేస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది చూడండి అనురాధ గారి స్పెషల్ పేస్ట్. చెప్పండి మేడం, ఏమేమి వేయాలి? 25 grams జీడిపప్పు. యా అవును, కొంచెం ఎన్ని ఉన్నాయి? 5-6 బాదం పప్పులు. జస్ట్ ఒక 25 grams ఆఫ్ కొబ్బరి పొడి. బయట షాప్స్ లో దొరుకుతుంది కదా, దీని బదులు పచ్చి కొబ్బరి వాడొచ్చా? దీనికి బాగుండదు. ఇది మాత్రం బయట కొనుక్కొచ్చింది. నేనేది మన ఎండు కొబ్బరి ఇంట్లో దొరుకుతుంది కదా, చేసుకోవచ్చు. అదైతే కనుక ఒక చెక్క, ఒక కుడుక అండ్ 1 కప్ పెరుగు. ఈ 4 గ్రైండ్ చేయాలి. 4 గ్రైండ్ చేయాలి. అదండి సంగతి. ఇప్పుడు అవన్నీ గ్రైండ్ చేయడానికి వెళ్ళారు మేడము. మంచిగా ఇది ఆయిల్లో వేగుతుంది. చూసారా మీరు? పేరుకి కర్రీ పాయింట్. ఆయిల్ మనం కూడా ఇంత వేయము, అంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారని మనం తెలుసుకోవాలి. కొంచెం ఓపికతోని ఎవ్రీ 2 minutes కి, అంటే ఐ మీన్ లైక్ ఏదైనా వేసామంటే దాన్ని ఆ కర్రీకి ముక్కకు పట్టేటట్టు మళ్ళీ మూత పెట్టి సిమ్ చేసి ఉంచుకోవటం అనేది స్టైల్.
అంటే వారి వండే విధానం. స్టైల్ అంటే మళ్ళీ స్టైల్ కొట్టడం అనుకుంటారు, కాదు కూర వండే స్టైల్. ఎలా అనురాధ గారు ఈ ఫీల్డ్ లోకి రావాలని ఎప్పుడు ఎందుకు అనిపించింది? ఈ ఫీల్డ్ అంటే ఇక ప్రవీణ్ అయితే మంచి చెప్తాడు. నేను కూడా ఒకరి దగ్గర చేశాను మేడం, సువర్ణ మేడం దగ్గర. సువర్ణ తెలుసు, నల్గొండలో సువర్ణ తెలవని వాళ్ళు ఎవరు ఉంటారు? 10 years చేశాను. ఇక తన దగ్గర ఏంది మనం కూడా ఓన్ గా పెట్టుకుంటే బాగుంటదని ఓన్ గా పెట్టాను. దట్స్ గ్రేట్. చేతిలో ఆర్ట్ ఉంటే అండి ఎక్కడైనా బతకచ్చు అండి. ఆర్ట్ కెన్ బి ఎనీథింగ్. కాకపోతే మనలో ఉన్న ఆర్ట్ ఏంటనేది మనకు మనం ముందు తెలుసుకోవాలి, దాని మీదనే పని చేయాలి. సో దట్ దాన్ని మన భవిష్యత్తుగా కనుక మలుచుకుంటే సూపర్. అసలు ఇక మనం ఒకరి కింద చేసేది ఏంది, మనము ఓన్ గా పెట్టుకుంటే కూడా మనకు కూడా ఉంటది కదా అన్నట్టుగా. అవును. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు స్టార్టింగ్ లో ఎక్కడన్నా అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేర్చుకోవటం అనేది కరెక్ట్ పద్ధతి. ఆయిల్లోనే ఇస్తున్నారు కారం. జనరల్గా చికెన్ కర్రీ గ్రేవీ అనగానే చాలా మంది వాటర్ పోసాక కారం వేస్తారు. 5 teaspoons వేస్తాను. 5 teaspoons ఫుల్ నాకు సరిపోతుంది కారం. కారంలో ఉప్పు ఉందండి? ఉన్నదండి. కారం కూడా ఉప్పు పట్టించా. ఉప్పు ఎంత వేసారు కిలో? కేజీకి 1/2 kg, అంటే సగం ఉప్పే ఉంది. ఓకే. వీళ్ళ కారంలో ఉప్పు ఉందండి. మీ టూత్ పేస్ట్ లో ఉందో లేదో నాకు తెలియదు. కారంలో ఉప్పు వేసి కొట్టిస్తే ఎక్కువ రోజు నిలువ ఉంటుందని అట్లా కొట్టిస్తారు, కానీ దానివల్ల కారం కలర్ తగ్గుతుందని నా పర్సనల్ ఒపీనియన్. నేను అసలు ఉప్పు వేయను, పచ్చికారం కొట్టిస్తా. ఇప్పుడు మనం ఈ పేస్ట్ పోసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ వేసుకొచ్చినాం కదా, అది డన్. దాన్ని కూడా ఆయిల్లోనే వేసారు, ఎక్కువ వేస్తున్నారు అది ఇది కలిపి. మొత్తం మనం ఇందాక చూపించినవి మొత్తం అన్నట్టు. ఓకే ఓకే. కప్పులో పట్టలేదని. ఓకే 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 ఓకే. ఇంత పేస్ట్ అయిందండి. మనం దాదాపు చాలా వేసినాం. వేసింది 4 ఐటమ్సే, కానీ కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది. కర్రీ కలర్ చూసారా? కొంచెం సిమ్లో. కర్రీ పాయింట్లలో దొరికే వెరైటీస్ చికెన్ అడుగుతున్నారు కదా, అది ఇదే. అండ్ మీకు బెస్ట్ వెరైటీ, బెస్ట్ టేస్ట్, బెస్ట్ ప్లేస్లో చూపిస్తున్నాను. కొంచెం వాటర్ ఇప్పుడు వేసుకుందాం. ఎక్స్పీరియన్స్డ్ షెఫ్. ఎంతకాలం మీరు బయట చేశారు? ఒక 10 years చేశాను. 10 years అక్కడ అనుభవం గడించి అండ్ వారికి ఉన్న ఓన్ స్కిల్స్ తోటి మళ్ళీ వారు సొంతంగా పెట్టుకోవడం. యూనో ఎవరి భవిష్యత్తుకి వాళ్ళే నిర్దేశకులు అండి, నిజం చెప్పాలంటే. కొంచెం చికెన్ ఉడకాలి కాబట్టి కొద్దిగా కొంచెం వాటర్ వేస్తాం. మనకి గ్రేవీతో కలిపి ముక్క మునిగేంత వరకు వచ్చింది వాటర్, చాలు. కానీ మనం ఎంత వేసినాము ఉల్లిపాయ గుర్తుందా మీకు? 1 ఉల్లిపాయ చిన్నది వేసినాము, ఎంత మంచిగా చిక్కటి గ్రేవీ వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ సూప్ అని అనుకుంటున్నారు కదా, పాయింటే. కానీ ఈ సూప్ కోసం చాలా మంది ఆనియన్ ఎక్కువ వేస్తారు, అది మాత్రం నో, బిగ్ నో. తీయకొచ్చేస్తుంది. ఉప్పు ఏమన్నా చూస్తారా? తాలింపులో 1 స్పూన్ ఉప్పు వేసారు అండ్ కారంలో ఉప్పు ఉంది. ఉప్పు ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు. మూత పెట్టేద్దాం మళ్ళీ. కొంచెం హై. ఇప్పటిదాకా సిమ్లో ఉంది కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాము. అండ్ ఇలా ఒక 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, 10 minutes. 10 minutes, 5-6 నిమిషాలు అయింది. ఒక్కసారి దీని ఇంకా చూసి ఎప్పుడైనా 10 నిమిషాలు ఉంది కదా అని మనం వెళ్ళామనుకోండి, ఒక్కసారి అడుగు పడుతుందా లేదా. అందుకని మళ్ళీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకే. కొత్తిమీర ముందే వేసేస్తే ఏంటంటే స్మెల్, దాని ఫ్లేవర్ అంతా దానిలోకి ఇంకుతుంది కర్రీలోకి. నాకు బాగా నచ్చింది మీ దగ్గర ఏంటంటే అసలు ఈ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆయిల్ కూడా మీరు పామ్ ఆయిల్ వాడతారు కర్రీ పాయింట్స్ లో అనుకుంటాం. లేదు, ఇదే వాడతాం మేడం. గ్రేట్. ఇది గరం మసాలా. గరం మసాలా, అందుకే టేస్ట్ కోసం మళ్ళీ మళ్ళీ వస్తున్నారేమో. గరం మసాలా 1 స్పూన్. అందులో ఏమేమి వేసారు? సాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. ఓకే, 4 అండి. నాకు తెలిసి 1 kg చికెన్ కి ఎన్ని పడతాయి? యాలకులు, లవంగాలు, షాజీరా. లవంగాలు ఒక 4, యాలకులు ఒక 2, సాజీరా కొంచెం మోతాదు, దాల్చిన చెక్క ఒక 2 చెక్కలు. చూసారా ఎంత సింపుల్ అండ్ కొంచెం కొంచెం, సో దట్ ఆ టేస్ట్, చికెన్ టేస్ట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే మసాలా ఉంటుంది. గరం మసాలా ఎక్కువ అయిపోతుంది. అవును. ఒక 2 minutes మళ్ళీ. ఒక 2 minutes అయిపోయినట్టు మేడం. స్టవ్ ఆఫ్. జస్ట్ ఒక 25 minutes పట్టింది అంతేనండి. సింపుల్. 25 to 30 minutes లోపు మీరు బంద్ చేసుకోవచ్చు. ఆయిల్ చూసారా ఎట్లా పైకి తేలిందో? దట్ ఈస్ ద కరెక్ట్ టెక్స్చర్ అన్నమాట. అండ్ ఈ కర్రీ యొక్క గ్రేవీ కూడా చూసారా, కలుపుకునేటట్టు నీట్గా ఉంది. సో ఇవాళ ఒక స్పెషల్ డిష్ చూపించారు అనురాధ గారు నాగరా క్యాటరింగ్ నుంచి. వారికి మనం పెద్ద ఓ వేసుకుందాము, థ్యాంక్స్ చెప్దాము. అండ్ దీనిలోకి బగారా ఉంటే బాగుంటది కదా, మీకు అనిపిస్తుంది కదా. చలో లెట్స్ డూ దట్. చికెన్ కర్రీ విత్ బగారా. ఇవాళ నాకైతే విందు భోజనం మీకు నోరుతుందని నాకు తెలుసు. చేయండి మరి, చక్కగా చూపించేసాం కదా. సో బగారా ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ. మనం సుబ్బయ్య హోటల్ వెజ్ బిర్యానీ చూసాం కదా, అండ్ ఇది డిఫరెంట్ స్టైల్. ఇది ఎన్ని కిలోలు వండుతున్నాం? 2.5
2.5 అంటే దాదాపు 20-25 మందికి వచ్చేస్తుందండి వెజ్ బిర్యానీ. మీ పంట పండింది జాక్పాట్ ఇవాళ. ఇంకో నెయ్యి ఒక 3 టీ స్పూన్, ఒక 3-4 టీ స్పూన్స్, లేకపోతే 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి. మన ఇష్టం అండి. ఇంట్లో వండుకుంటే కనుక మీరు 1/2 kg బియ్యానికి కూడా వేసుకోవచ్చు నెయ్యి. ఇది క్యాటరింగ్ సర్వీస్ కాబట్టి వాళ్ళు కొంచెం ఏమంటారు చూసి చేస్తారు కదా. కొంచెం ఆయిల్, ఒక 100 ml ఆఫ్ ఆయిల్ వేస్తారు 2.5 కిలోల బియ్యానికి. అండ్ కొంచెం 10 grams ఆఫ్ నెయ్యి. అండ్ మసాలాలు ఒక్కసారి చూపించరా మా వాళ్ళకి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, బగారా ఆకు. ఇవి దాదాపు ఒక 15-20 ఉన్నాయి యాలక్కాయలు, ఒక 20 లవంగాలు ఉన్నాయి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ షాజీరా ఉంది, అండ్ చెక్క ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉన్నాయి, అండ్ బిర్యానీ ఆకులు ఒక 7-8. క్యారెట్, బీన్స్, క్యారెట్ ఉన్నాయి అందులో. అంతేనండి. 1/4 కిలో క్యారెట్, 1/4 కిలో బీన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 15 పచ్చిమిరపకాయలు. ఇది మొత్తం హై మీద నడుస్తుంది, స్టవ్ హైలో ఉంది. బీన్స్, క్యారెట్ తప్ప వెజ్ బిర్యానీలో ఆలుగడ్డ వేయలేదు ఎందుకని? వేయచ్చు కదా. వేయచ్చు మేడం, డిపెండ్స్ అండి మన ఇష్టం. 3 టీ స్పూన్స్ ఉప్పు. ఫస్ట్ ఒక 3 టీ స్పూన్స్ ఫుల్ ఉప్పు తీసుకున్నాము. తర్వాత వాటర్లో ఉప్పు చూసాక వేద్దామా వద్దా? వాటర్లో చూసి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 స్పూన్ నిండుగా తీసుకుంటున్నారు మొత్తం అంతా. సో దాంతోనే ఒక 2.5-3 టీ స్పూన్స్ వేసారు. సో ఏ ఇంగ్రీడియంట్ వేసినా కానీ దాన్ని ఒకసారి కలిపి ఒక 10 seconds ఆగి వేరేది యాడ్ చేస్తున్నారు. చూడండి, కొంచెం ఓపిక, ఆ పైన కొంచెం శ్రద్ధ, అన్నిటికీ మించి వంట చేయటం పట్ల ఒక ప్యాషన్ ఉంటే టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుందండి. అన్నీ ఒకేసారి కాకుండా మనము ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాం. ఓకే, చాలా సింపుల్. మన పోపేసి నీళ్ళు పోసినామంటే బియ్యం వేసి ఉడుకుతూనే ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా గుప్పెడు నిండా వేసారు, కొత్తిమీర కూడా వేసారు. అండ్ ఇది ఎప్పుడు వేసారు? అల్లం వెల్లుల్లి వేగినాక వేసారు, గుర్తించాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కరివేపాకు. మీరు ఒకవేళ చేయదలుచుకుంటే యాజ్ ఇట్ ఈస్ చేయండి. ఇంట్లో 1/2 kg చేస్తున్నారు అనుకోండి, ఇందులో 4 వంతు తీసుకోండి క్వాంటిటీ. దట్స్ ఆల్. ఇది రోజు మీ క్యాటరింగ్, మీ కర్రీ పాయింట్లో ఉంటుందా వెజ్ బిర్యానీ? ఇదే ఆర్డర్స్ వచ్చినప్పుడు ఉంటుంది. ఆర్డర్ చేయండి, ఇక్కడికి వచ్చి మీకు చేసిస్తారు. మన ప్రైజెస్ రీజనబుల్ ఉన్నాయండి. నేను దాదాపు ఒక 3 సార్లు ఆర్డర్ చేశాను మీ దగ్గర. అంటే వేరే మా లయన్స్ క్లబ్ దాంట్లో వేరే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో, పద్మా మేడం వాళ్ళ ఇంట్లో అప్పుడు టేస్ట్ చేశాను నేను. బాగున్నాయి. మన సైలాస్ కిచెన్లో దాదాపు ఒక 15-20 వెరైటీస్ ఆఫ్ రైస్ ఐటమ్ ఉంది. బగారా బిర్యానీ అంటే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కటి కదా. మన సుబ్బయ్య హోటల్ వల్ల వెజ్ బిర్యానీ ఉంది, దమ్ బిర్యానీ బాగుంది. దాదాపు 3-4 లక్షల మంది చూసారు అది. ఇది గరం మసాలా. ఓకే, ఇందాక మీరు చెప్పిన లవంగా, చెక్క ఒక టీ స్పూన్ అంటే జస్ట్ 3-4 యాలక్కాయలు, ఒక 5-6 లవంగాలు, ఒక టీ స్పూన్ షాజీరా, అండ్ దెన్ చెక్క ఒక 4-5, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్. ఓకే, 2.5 కిలోలకి ఎంత తక్కువ వేస్తున్నారో చూసారా? దీన్ని బట్టి ఏంటంటే టేస్ట్ ఎలివేట్ అవ్వాలంటే మసాలాలు ఎక్కువ వేయొద్దు. పదే చెప్తున్నా, గమనించాలి. వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? 1 kgకి 1.5 kg వాటర్. 1కి 2? బియ్యము నానినాయి. 1.5. ఇప్పుడు బియ్యం బాగా నానున్నాయి కాబట్టి 1కి 1.5 కొలత తీసుకోండి. అంటే 1 గ్లాస్ బియ్యం పోస్తే 1.5 నీళ్ళు పోయండి. లేదు ఎందుకు వచ్చిన శ్రమ, కొంచెం పలుకు మరీ అంత అవసరం లేదనుకుంటే 2 పోసుకోవచ్చు. మనము బియ్యం కొంచెం కడిగి చాలా సేపు అయిందని 1.5 వేస్తారు. ఇప్పుడు ఇది 2.5 కిలోల దానికి 5 లీటర్ల పైన, 5 లీటర్లు దగ్గర. ఉప్పు చూద్దాం ఒక్కసారి. సరిపోతుంది, తక్కువ ఉంది. బగారా వెజ్ బిర్యానీ కానీ బగారాలో కానీ ఉప్పు కొంచెం తక్కువే ఉండాలి, ఎందుకంటే మనం కర్రీస్ కలుపుకొని తింటాం కదా. ఇంకా కొంచెం పడుతుంది మేడం. ఇది దొడ్డు దేశేనా? వేసేయండి. ఉప్పు కొంచెం తక్కువ, మీకు సరిపడా మీ వాటర్లో మీరు చూసి వేసుకోండి. క్యాటరింగ్ సర్వీసెస్లో మెయిన్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏమన్నా ఉన్నాయండి? అంటే ఇది ఖచ్చితంగా పాటించాలి అనే పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా అంటూ ఇక మనం అన్నీ వేసేవి రెగ్యులర్గా వేస్తూనే ఉంటాం కదా, మనం దాన్ని చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఖచ్చితంగా ఇది వేయాలి వేయొద్దు అనేది ఏం లేదు.
నేను అనేది కొన్ని ఏదైనా కానీ కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి అని, అట్లాగా మీకంటూ ఏమన్నా ప్రత్యేకమైన ప్రత్యేకమైన పద్ధతి ఏమన్నా ఉందా? అన్నీ ఉండేలా చూసుకుంటాము, అన్ని ఫ్రెష్ గా ఉన్నాయా లేదా చూసుకుంటాము. అన్ని అవును, నేను చూసాను మీరు యూజ్ చేసే అన్ని జస్ట్ ఇప్పుడు అన్ని అక్కడ పెట్టేసుకుని ఒక దాని బట్టి ఒకటే వేసేస్తాను. అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము కబోర్డ్స్ లో పెట్టుకుంటాము, ఒక్కొక్కసారి అరే అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అయిపోయాక ముందే మనం ఏం వంట చేస్తున్నాం ఏం కావాలని ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఏది మర్చిపోకుండా వేయగలుగుతాం. మర్చిపోకుండా అన్ని నేను ఇక్కడ టబ్లోకి అన్ని సదిరేసుకుని ఒక దగ్గర పెట్టేసుకుంటాను. గ్రేట్. సో మీరు ఫ్రెష్నెస్ పాటిస్తున్నారు, ఇంగ్రీడియంట్స్ అన్ని మిస్ అవ్వకుండా పెట్టుకుంటున్నారు. ఇట్స్ అ గ్రేట్ టిప్. 7 దాకా వర్క్ నడుస్తుంది. ఒకవేళ 9 కట్ల చపాతీలు వస్తాయి మేడం, అప్పుడు చపాతీ చేస్తాను. ఎసరు వచ్చింది, మూత తీసే ముందు మంట తగ్గించండి, లేకపోతే ఆవిరి గుప్పని కొడుతుంది. అండ్ మనం 2.5 కిలోలు కడిగి జల్లబెట్టిన అది బియ్యం, కడిగిన బియ్యం. ఇది రెగ్యులర్ బియ్యము. ఈ ప్లేస్లో మీరు ఏ బియ్యం అయినా యూజ్ చేయొచ్చు, లైక్ బాస్మతి, మీ ఇష్టం. బాస్మతికి అయితే మాత్రం కొంచెం తక్కువ వాటర్ పడుతుంది. ఇందులో కొబ్బరి పాలు కూడా కొంచెం యాడ్ చేయొచ్చు కదా, టేస్ట్ డిఫరెన్స్. మా దాంట్లో కొబ్బరి అన్నం సపరేట్గా, టమాటా రైస్ సపరేట్గా, అట్లా వెజ్ బిర్యానీ సపరేట్గా అట్లా ఉన్నాయన్నమాట. అంటే ఎవరికి ఎప్పుడు ఏ మూడు వస్తే అది వండుకుంటారు చూసుకొని అని. హైలో పెట్టచ్చా ఇప్పుడు? పెట్టు. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మీ పెరుగన్నం నేను తిన్నా, బాగుంది. ఆ రోజు ఆర్డర్లో ఇచ్చారు. ఇదేంటంటే ఒక 5 minutes బ్రేక్లో ఒక్కసారి కలుపుకుంటే అన్ని కూరగాయలు అన్నీ కూడా కిందకి మీదకి అవుతుంది. కలిసి ఉప్పు చూస్తారు ఈ టైంలో? ఏమొద్దు మేడం, ఇంకా సరిపోతుంది. అలా ఉండాలండి కాన్ఫిడెన్స్. నేను మీలో చూస్తున్నాను వచ్చిన దగ్గర నుంచి, మీది స్మైలింగ్ ఫేస్, మీరు చేసే పని పట్ల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కళ అయిన ఫేస్, ఇట్లాంటివన్నీ. బండి మంచిగా ముందుకెళ్తుందంటే అర్థం ఏంటంటే పార్ట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, సర్వీసింగ్లో ఉన్నాయి. మీ బండి కూడా ముందుకెళ్తుందంటే ఏంటంటే ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ అనమాట. 20 నిమిషాలు అయింది కదా దాదాపు, హైలో సిమ్లో అయిపోయింది. మధ్యలో ఒకసారి కలిపాం కదా 12 నిమిషాల తర్వాత. అండ్ ఇప్పుడు ఒక 5 నిమిషాల నుంచి సిమ్లోనే ఉంది. దగ్గరకి ఇట్లా మంచిగా మనం సరిపడా నీళ్ళు పోసుకున్నాం కాబట్టి అయిపోయింది. పర్ఫెక్ట్. చూడటానికి చాలా బాగుంది, ఎందుకంటే మీరు ఆకుకూరలు అన్ని పుదీనా, కొత్తిమీర, కరివేపాకు దండిగా వేశారు. సో ఆ లుక్ చాలా బాగా వచ్చేసింది. ఐ థింక్ టేస్ట్ నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. అన్ని పెట్టుకొని మంచిగా కుమ్మేద్దాం. నయాగరా కర్రీ పాయింట్ వారి స్పెషల్ చికెన్ కర్రీ మీ స్టైల్లో చాలా బాగుందండి. ఇందాక నేను ఉప్పు చూసినప్పుడే అనుకున్నాను సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ. మీరు మిస్ అవుతారు కదా నేను తిని చూపించకపోతే అని చెప్పి ఇది నేను చూస్తున్నాను. మీ దగ్గరికి చాలా మంది వచ్చి కర్రీస్ కట్టుకుపోతున్నారు. నేను వెయిట్ చేస్తా ఉన్నాను, వాళ్ళు కర్రీస్ పార్సిల్ చేస్తున్నారు. గ్రేట్, పర్ఫెక్ట్ అండి. ఉప్పు, కారం, మసాలాలు అండ్ చికెన్ టేస్ట్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. జనరల్గా హోటల్స్లో కంటే కర్రీ పాయింట్ ప్రిఫర్ చేస్తారు జనాలు. కర్రీ పాయింట్ల కంటే మెస్సులు ప్రిఫర్ చేస్తారు. సో వీటన్నిటికంటే కూడా ది బెస్ట్ టేస్ట్ యూ కెన్ గెట్ హియర్. చాలా చాలా బాగుంది. సో మీరు ట్రై చేయండి కంపల్సరీ. అండ్ మన పార్ట్ 1 చూసారా, బెండకాయ కుర్మాను అది సేమ్ కర్రీ పాయింట్లో చేపించాము. అండ్ స్నాక్స్ కూడా చేయబోతున్నాము, చూస్తూనే ఉండండి. మరిన్ని రెసిపీస్తో, మరిన్ని అద్భుతమైన విశేషాలతో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. మీ శైలాస్ కిచెన్. నమస్తే.